ఏం లేదు, సిరి విషయం గురించి మాట్లాడదామని పిలిచాను. సిరి గురించా? అంటే నీకేమైనా క్లూ దొరికిందా? లేదు సంధ్య గారు, నాకు కూడా ఏం క్లూ దొరకలేదు. క్లూ ఏం దొరకకుండా మరి ఎందుకు రమ్మన్నారు? ఏం లేదు సంధ్య గారు, సిరి విషయంలో బాబు చాలా బాధపడుతున్నాడు. వాళ్ళమ్మని ఎలాగైనా చూడాలని పట్టుబడుతున్నాడు. ఇందాకైతే వాడు వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తానని బయటకు వెళ్ళబోయాడు. సమయానికి నేను వచ్చాను కాబట్టి ఆగిపోయాడు. అయ్యో, మనం ఎలాగైనా సరే సిరిని ప్రాణాలతో వెతికి పట్టుకొని తీసుకొచ్చి వాడికి అప్పగించాలి. మేము అదే పనిలో ఉన్నాం విహారీ గారు. సిరిని వెతికించడానికి ఆల్రెడీ 2 టీమ్స్ అదే పనిలో ఉన్నాయి. ఇది కాకుండా మీరు డీజీపీ గారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇంకో 2 బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని కూడా సిరిని వెతికించడానికి దింపుతాను. థ్యాంక్ యూ సంధ్య గారు. ఇట్స్ మై డ్యూటీ. దానికి మీరు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఆ ఆటో డ్రైవర్ బ్రతికే ఉన్నాడంటే ఖచ్చితంగా సిరి కూడా బ్రతికే ఉండే అవకాశాలు 100% ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అవును విహారీ గారు, నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సిరి కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా. సంధ్య గారు, సిరి ఎక్కిన ఆటో ఆ లోయలో పడి బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అవ్వకముందే డ్రైవర్ సిరి ఆటోలో నుంచి దూకేశారు. డ్రైవర్ నా శకుంతల మనుషులు కిడ్నాప్ చేశారు. కానీ సిరి మాత్రం ఆ శకుంతల మనుషులకి దొరకలేదు. అలానే ఆ శకుంతల కూడా చెప్తూ ఉంది, ఒకవేళ సిరి బ్రతికే ఉంటే శకుంతల మనుషులకి దొరకకుండా ఉండి ఖచ్చితంగా సిరికి దెబ్బలు తగిలి బయటపడి ఉండొచ్చు కదా. అవును, ఖచ్చితంగా సిరికి బాగా దెబ్బలైతే తగిలుంటాయి. కానీ తను అక్కడి నుంచి తప్పించుకుని ఉండొచ్చు, లేదా ఆ లోయలో డెత్ ఆఫ్ ప్లేస్ లో పడిపోయి ఉండొచ్చు. లేకపోతే ఆ లోయ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ అయిందేమో. ఒకసారి ఎంక్వైరీ ఏమైనా చేశారా? ఆ ఎంక్వైరీ జేడీకేడీలు ఉన్నప్పుడే ఎంక్వైరీ చేశారు విహారీ గారు. అన్ని హాస్పిటల్లో సిరి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొత్తగా పేషెంట్స్ ఎవరైనా జాయిన్ అయితే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పారు. మరి ఎక్కడి నుంచి అయినా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏమి రాలేదు విహారీ గారు. సిరికి సంబంధించిన ఎలాంటి క్లూ ఇవ్వలేదు. సంధ్య గారు, మనం ఈ సిరి కేసులో ఫస్ట్ నుంచి ఏదో మిస్ అవుతున్నాం. ఇప్పుడు కూడా అంతే. ఆ మిస్ అయింది ఏంటో ఆలోచిస్తే ఖచ్చితంగా సిరి గురించి క్లూ దొరుకుతుంది. సిరి గురించి ఏ చిన్న క్లూ దొరికినా సిరి ఎక్కడుందో మనం ఈజీగా కనిపెట్టొచ్చు. అవును విహారీ గారు, మేము మా టీం అందరం సిరి పని మీద ఉన్నాం. ఖచ్చితంగా సిరి ఎక్కడున్నా కనిపెడతాం. అలాగే ఈ కేసులో ఆ శకుంతలకు సంబంధించిన రౌడీలు దొరికితే వాళ్ళ సాక్ష్యాలు తీసుకుని ఆ శకుంతలను కూడా కస్టడీలోకి తీసుకుంటాం. అలాగే సంధ్య గారు.